గత 1 ఇయర్ నుండి అంటే బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనిస్ యొక్క పాలన స్టార్ట్ అయినప్పటి నుండి సిలిగురి కారిడార్ను కట్ చేస్తా అని చెప్పి మొహమ్మద్ యూనిస్ ప్రపోజల్ పెట్టిన రోజు నుండి ఇండియన్ ఆర్మీ మమతా బెనర్జీకు ఎన్నోసార్లు ఒక రిక్వెస్ట్ పెట్టింది. సిలిగురి కారిడార్ దగ్గరున్న 120 ఎకరాల భూమిని తమకిచ్చేయాలి అని చెప్పి ఎంత అడిగినా మమతా బెనర్జీ ఇవ్వలేదు. సిలిగురి కారిడార్కు చేరుకునే 7 నేషనల్ హైవేస్ యొక్క దారులను సెంటర్కు ఇవ్వాలి అన్న మమత ఒప్పుకోలేదు. దేశ రక్షణకు సిలిగురి కారిడార్ అనేది చాలా ముఖ్యం. ఫైనలీ సువేందు అధికారి ఈ 120 ఎకరాల భూమిని ఇండియన్ ఆర్మీకు ఇచ్చేశారు. ఈ మ్యాప్ చూడండి. సిలిగురి కారిడార్ యొక్క వెడల్పు 22 కిలోమీటర్లు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు వెళ్ళాలి అంటే సిలిగురి ద్వారానే వెళ్ళాలి. సిలిగురి బ్లాక్ అయితే 7 నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు విడిపోతాయి. సిలిగురి భూటాన్, చైనా ఆక్రమించిన టిబెట్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది. టిబెట్లో చంబీ వ్యాలీ అనే ఒక వ్యాలీ ఉంది. ఇక్కడ చైనీస్ ఆర్మీ యొక్క ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాలీ నుండి సిలిగురి కారిడార్కు కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే. అండ్ ఆల్సో బంగ్లాదేశ్ అండ్ నేపాల్తో కూడా ఈ కారిడార్ బార్డర్ను షేర్ చేసుకుంటుంది. ఇన్ని రోజులు మమత ఎందుకని ఈ హైవేస్ను వ్యూహాత్మకమైన 120 ఎకరాల భూమిని హ్యాండ్ ఓవర్ చేయలేదు అంటే, ఒకటి, ఈ ఏరియా బంగ్లాదేశ్ నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఇండియన్ ఆర్మీ యొక్క ప్రెజెన్స్ ఎక్కువైతే ఇల్లీగల్స్కు ఆశ్రయం ఇవ్వలేము, క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ చేయలేము, క్రాస్ బార్డర్ ఇల్లీగల్ వ్యాపారాలు చేయలేము అని చెప్పి కావాలనే సిలిగురి దగ్గర ఉన్న 120 ఎకరాలు వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న 600 ఎకరాల భూమిని మమతా బెనర్జీ ఇవ్వలేదు. వెస్ట్ బెంగాల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే PW దగ్గరే వీటి యొక్క కంట్రోల్ ఉండేది. సెకండ్ రీజన్, లీవరేజ్ కోసం. సిలిగురి కారిడార్ కీ రూట్స్ అన్ని తన కంట్రోల్లోనే పెట్టుకోవాలి అనుకుంది. సెంటర్కు ఎక్కువ పవర్స్ ఇవ్వకూడదు అనుకుంది. స్టేట్ ఫెడరలిజం ఉండాలి, రాష్ట్ర పాలన ఉండాలి, కేంద్రం మన యొక్క భూభాగాలను కంట్రోల్ చేయొద్దు అని చెప్పి మమతా బెనర్జీ నేషనల్ సెక్యూరిటీను కాంప్రమైజ్ చేసింది. తన ఈగోనే పరమావధిగా మమతా బెనర్జీ నాటకాలు ఆడింది. సిలిగురిలో ఏ చిన్న వెహికల్ ఎంట్రీ అవ్వాలన్నా లేదా రోడ్ యొక్క పనులు చేయాలన్నా వెస్ట్ బెంగాల్ స్టేట్ PW దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మమత గ్రీన్ సిగ్నల్ కోసం ఆగాలి. ఈవిడకు మర్యాదలు చేయాలి, లంచాలు కట్టాలి. మమత వల్ల ఇండియన్ ఆర్మీ పనులు చాలా వరకు డిలే అయ్యాయి. ఈ 120 ఎకరాల ల్యాండ్ అనేది ఒకే చోట దొరకలేదు, వేరు చోట్ల ప్యాచెస్ లాగా దొరికిందనమాట. ఇండియన్ ఆర్మీ చేయబోయే పనేంటి అంటే సిలిగురి కారిడార్కు చొరబడే దారులన్నింటినీ క్లోజ్ చేయనున్నారు. 100% క్లోజ్ చేయనున్నారు. ఎవరే కానీ సిలిగురి లోపల ఎంట్రీ అవ్వకుండా ఎలక్ట్రానిక్ సర్విలియన్స్ బ్యారియర్స్ను నిర్మించనున్నారు. థర్మల్ కెమెరాస్ను, డ్రోన్స్ను, అండర్ గ్రౌండ్ టనల్స్ ద్వారా ఎవరైనా చొరబడ్డానికి ట్రై చేస్తే అండర్ గ్రౌండ్ మూమెంట్ను పసిగట్టే సెన్సార్ను, లేజర్ వాల్స్ను కట్టనున్నారు. సర్గిల్ ఇమామ్, మొహమ్మద్ యూనిస్, ఆసీ మునీర్ ఇలా చాలామందే చికెన్ నెక్ను కట్ చేస్తాము అని చెప్పి బెదిరించారు. ఇలా చేయలేదు అంటే హమాస్ స్టైల్లో సిలిగురి లోపల చొరబడి దాడి చేయగలరు. లేదా సిలిగురి, డార్జిలింగ్ డిస్ట్రిక్ట్స్లో డెమోగ్రఫిక్ చేంజెస్ చేసి ఇల్లీగల్స్కు ఓటర్ ID, ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఇండియన్ ఆర్మీ పోస్టులపై గుంపులుగా దాడులు చేయొచ్చు. ఇవన్నీ జరగకూడదు అంటే బార్డర్ మొత్తం 100% సీల్ అవ్వాల్సిందే. ఆల్రెడీ సిలిగురి కారిడార్ చుట్టూ 3 మిలిటరీ గ్యారిసన్స్ను రీసెంట్గానే కట్టుకున్నాం. ఒకటి వెస్ట్ బెంగాల్లోని చోప్రా, 2 బీహార్లోని కిషన్గంజ్, 3 అస్సాంలోని బోర్ఫుకాన్ గ్యారిసన్స్ అన్నమాట. వీటిని కంట్రోల్ చేయడానికి సెంట్రలైజ్డ్ మిలిటరీ కమాండ్ పోస్టులను ఈ 120 ఎకరాల భూమిలో కట్టనున్నారు. 7 హైవేస్ యొక్క కంట్రోల్ ఇండియన్ ఆర్మీకు వచ్చేస్తే ఏం జరుగుతుంది, ఈ హైవేస్ వల్ల యుద్ధ సమయంలో మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది చెప్పే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. చాలా మంది స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి అని అడుగుతూ ఉంటారు. మార్కెట్ వోల్ఫ్తో మీ ట్రేడింగ్ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఇది సెబీ రిజిస్టర్డ్ మరియు సురక్షితమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్. కేవలం 99 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వన్ టైం ఫీ, ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లేదా హిడెన్ ఛార్జెస్ ఉండవు. రియల్ టైం మార్కెట్ ట్రెండ్స్ ను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. చాలా తక్కువ మొత్తంలో ట్రేడింగ్ ను మొదలు పెట్టవచ్చు. మీ నష్టాలను తగ్గించుకోవడానికి ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న నిపుణుల సలహాలతో వేలలో లాభాలు పొందేవాళ్ళు గత 3 నెలల్లో చాలా మంది ఉన్నారు. ఇక్కడ కేవలం 3 ట్యాప్స్ తో ట్రేడ్ ఓపెన్ చేసుకోవచ్చు మరియు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ మరియు ఫాస్ట్. ఈ యాప్ లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫ్యూచర్స్ ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఉదాహరణకు ఈ లైవ్ ట్రేడ్ చూడండి. సింపుల్ గా స్టాప్ ట్రేడ్ అని క్లిక్ చేస్తే 1476 ప్రాఫిట్ బుక్ అయింది. 3 ట్యాప్స్ లో బుక్ అయింది. గత 3 నెలల్లో చాలా మంది వీరి యొక్క రికమెండేషన్స్ ద్వారా ప్రాఫిట్స్ ను బుక్ చేసుకున్నారు. ఫస్ట్ మంత్ లో యూజర్ 57,170 రూపాయలు
రూపాయలు, సెకండ్ మంత్ లో 70,468 ఇలా ప్రాఫిట్స్ ను బుక్ చేసుకున్నారు. మార్కెట్ వోల్ఫ్ అనేది ఎటువంటి కమిషన్ ను చార్జ్ చేయదు. ఎంటైర్ ప్రాఫిట్ అనేది మీదే కాబట్టి డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ యాప్ ను ఎన్నో వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా, చెక్అవుట్ చేయండి. మార్కెట్ వోల్ఫ్ అనేది ఆల్రెడీ 2 మిలియన్ కు పైగా డౌన్లోడ్స్ ను క్రాస్ చేసింది కాబట్టి ఇది iOS అండ్ ఆండ్రాయిడ్ 2 ప్లాట్ఫామ్స్ లో కూడా ఉంది. ఇప్పుడే మీ యొక్క ట్రేడింగ్ జర్నీను స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. మొదటగా ఈ 7 హైవేస్ లో ఉన్న రోడ్స్ ను వైడన్ చేస్తారు. S-400, పినాకా లేదా బ్రహ్మోస్ వంటి మిజైల్ లాంచర్స్, పెద్ద పెద్ద ఆర్మీ వెహికల్స్ వెళ్ళడానికి రోడ్స్ అనేవి వైడ్ గా ఉండాలి. హైవేస్ అంటేనే లాజిస్టిక్స్. హైవేస్ వైడర్గా అతుకులు గతుకులు లేకుండా ఉంటే వానలు పడ్డా, వరదలు వచ్చినా, చెట్లు పుట్లు పడిపోకుండా క్లియర్గా హైవేస్ కట్టుకుంటే ఆర్మీ వెహికల్స్ యుద్ధ సమయంలో ఈజీగా వెళ్ళగలవు. భూటాన్లో డోక్లామ్ ప్లాట్యూ అనే ఒక ఏరియా ఉంది. ఈ ప్లాట్యూ అనేది పెద్ద కొండ. ఈ కొండ పైన ఫ్లాట్గా 88 స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ పార్సల్ ఉంటుంది. ఈ డోక్లామ్ సిలిగురికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డోక్లామ్ మాదే అని చెప్పి చైనా ఆల్రెడీ క్లెయిమ్ చేసింది. డోక్లామ్ స్టాండ్ ఆఫ్ గురించి మనకు తెలిసిందే. చైనీస్ ఆర్మీ డోక్లాంలో చొరబడ్డానికి ట్రై చేస్తే ఇండియన్ ఆర్మీ ఆపింది. డోక్లామ్ ప్లాట్యూకు రక్షణ ఇండియన్ ఆర్మీ కల్పిస్తోంది అన్నమాట. భూటాన్కు భారత ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. భూటాన్ యొక్క రక్షణ ఫారెన్ పాలసీ అనేది ఇండియానే చూసుకుంటుంది కాబట్టి మనం డోక్లాంకు రక్షణ ఇస్తున్నాం. ఒకవేళ డోక్లాం కనుక చైనీస్ కంట్రోల్కు వెళ్ళిపోయింది అనుకోండి, డోక్లాం నుండి చాలా ఈజీగా సిలిగురి కారిడార్పై చైనా దాడి చేయగలదు. సిలిగురికి బంగ్లాదేశ్కు మధ్య ఎన్నో అన్ఫెన్స్డ్ అండ్ ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి ఉగ్రవాదులు ఈజీగా చొరబడతారు. సో వీటన్నిటినీ ఆపాలి అంటే హైవేస్ చాలా క్లియర్గా ఉండాలి. హైవేస్ యొక్క మొత్తం కంట్రోల్ ఇండియన్ ఆర్మీ దగ్గరే ఉండాలి. ఏదైనా చిన్న గొడవ జరిగినా ఢిల్లీ నుండి లేదా కాశ్మీర్ నుండి ఇండియన్ ఆర్మీ చాలా ఫాస్ట్గా చేరుకోవాలి అంటే హైవేస్ అనేది చాలా ముఖ్యం. మమతా బెనర్జీ యొక్క రాష్ట్ర PWD ఈ హైవేస్ను పెద్దగా డెవలప్ చేయలేదు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ యొక్క బార్డర్ రోడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ రోడ్స్ను వైడన్ చేసి వీటి యొక్క కంట్రోల్ తీసుకుంటుంది అన్నమాట. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు 40 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రైల్వే ప్రాజెక్ట్ను ప్రకటించారు. దీని యొక్క డెప్త్ 20 నుండి 24 మీటర్లు ఉంటుంది. ఈ టనల్లో రైల్వే ట్రాక్స్ ఉంటాయి అన్నమాట. ఆల్ వెదర్ టనల్ ఇది. వానలు వరదలు పడ్డా, ఎండా వానల్లో ఆల్ వెదర్ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా డార్జిలింగ్ అండ్ సిలిగురి కారిడార్కు చేరుకోవచ్చు. అండ్ ఈ టనల్లో ఉన్న ఇండియన్ ఆర్మీ వెహికల్స్ లేదా ట్రైన్స్పై దాడి చేయడానికి లేదు, బికాస్ ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట. ఒకవేళ సిలిగురి కారిడార్ను అటాక్ చేయాలి లేదా ఆక్రమించాలి అంటే మొదటగా చేసేది ఇండియన్ ఆర్మీ వెహికల్స్పై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారు. ఈ ఎయిర్ స్ట్రైక్స్ చేయకూడదు అంటే అండర్ గ్రౌండ్ టనల్స్ ఉండాలి. కాబట్టి ఈ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ పేరు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే NFR. అండ్ ఇది స్టార్ట్ అయ్యేది బీహార్ యొక్క 3 మిలే హాట్ దగ్గర అండ్ ఎండ్ అయ్యేది బాగ్డోగ్రా స్టేషన్ దగ్గర. బాగ్డోగ్రా ఎగ్జాక్ట్గా సిలిగురి కారిడార్ దగ్గరే ఉంటుంది. బాగ్డోగ్రాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చాలా పెద్ద మిలిటరీ స్టేషన్ ఉంది. ఇక్కడ రఫేల్ వంటి యుద్ధ విమానాలు కూడా స్టేషన్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనకు దొరికిన 120 ఎకర్ ల్యాండ్ అనేది బాగ్డోగ్రా ఎయిర్ స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇండియన్ ఆర్మీ పెద్ద పెద్ద ఆర్మీ కార్గోస్ను డిప్లాయ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి లేదా స్టోర్ చేయడానికి లేదా పెద్ద పెద్ద ఆర్మీ ఎక్విప్మెంట్స్ స్టోర్ చేయడానికి వాడనుంది అన్నమాట. అండ్ ఆల్సో రైల్వే ట్రాక్ను 6 లైన్ రైల్వే ట్రాక్గా పొడిగించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెయిన్లీ ఇప్పుడు నేపాల్ కూడా ప్రో చైనా అవుతోంది. బంగ్లాదేశ్ కూడా అమెరికాతో దగ్గర అవుతోంది. బంగ్లాదేశ్ అమెరికాతో డిఫెన్స్ డీల్ చేసుకుంది. బంగ్లాదేశ్ యొక్క పోర్ట్స్ లో అమెరికన్ నేవీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ ను కంట్రోల్ చేయడానికి మొదటగా సెయింట్ మార్టిన్ దీవిని డీప్ స్టేట్ అమెరికన్ పెద్దలు షేక్ హసీనాకు అడిగారు. బట్ షేక్ హసీనా అది ఇవ్వలేదు. ఇప్పుడు తారిక్ రెహమాన్ తో ఒప్పందాలు చేసుకున్నారు అండ్ డిఫెన్స్ డీల్స్ జరుగుతున్నాయి. అమెరికా బంగ్లాదేశ్కు యుద్ధ ఆయుధాలను అమ్ముతోంది. అతి త్వరలో బంగ్లాదేశ్లో అమెరికన్ ఆర్మీ రానుంది. కాబట్టి సిలిగురి కారిడార్ చాలా వల్నరబుల్గా మారింది. కాబట్టే ఇక్కడ ఎంత వీలైతే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్ నుండి చొరబడే ఉగ్రవాదులను లేదా క్రాస్ బార్డర్ ఇల్లీగల్ యాక్టివిటీస్, క్రాస్ బార్డర్ డ్రగ్ స్మగ్లింగ్ లేదా క్రాస్ బార్డర్ ఆర్మ్స్ స్మగ్లింగ్ను ఆపాలి అంటే 100% ఫోర్టిఫికేషన్ చేయాలి. ఎలక్ట్రానిక్ బ్యారియర్స్ కట్టుకోవాలి, లేజర్ వాల్స్ కట్టుకోవాలి, అండర్ గ్రౌండ్ మూమెంట్స్ను పసికట్టడానికి సెన్సార్స్ పెట్టుకోవాలి, డ్రోన్ సిస్టమ్స్ ఉండాలి. అండ్ S-400ను ఈ 120 ఎకర్ ల్యాండ్లో డిప్లాయ్ చేయనున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
డెఫినెట్గా చాలా పెద్దగా చేయనున్నారు. మమతా బెనర్జీ ఓడిపోయినందుకు ఫైనలీ ఇండియన్ ఆర్మీకు 600 ఎకరాలు బార్డర్ దగ్గర, 120 ఎకరాలు స్ట్రాటజిక్ చికెన్స్ నెక్ దగ్గర దొరికింది. అండ్ దాదాపు 7 హైవేస్ మన కంట్రోల్లో వచ్చేసాయి. కాబట్టి ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఇంట్రెస్ట్ను చూసుకుంటుంది అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను కాపాడుకుంటుంది. మొహమ్మద్ యూనిస్ కళ ఏంటి అంటే ఇండియాను 2 ముక్కలు చేయడం. బే ఆఫ్ బెంగాల్ కు ఈ పెద్ద మనిషి గార్డియన్ అంట. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు అంటాడు. రంగ్పూర్ డివిజన్ లో చైనీస్ ఎయిర్ ఫోర్స్ పెట్టుకోవాలని ప్రపోజల్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ నుండి సిలిగురిపై అటాక్ చేయండి అని చెప్పి చైనాకు చెప్పాడు. ఐఎస్ఐ పెద్దలతో భేటీ చేశాడు. సిలిగురి కారిడార్ పై ఎలా దాడి చేయగలరు అని చెప్పి వీళ్ళు డిస్కషన్స్ కూడా చేసుకున్నారు. ఆసిఫ్ మునీర్ అక్కడికి వెళ్ళాడు. ఆసిఫ్ ఖాజా ఏమంటాడు అంటే ఈసారి కోల్కతాపై దాడి చేయగలము అంటాడు. ముఖ్యంగా ఢాకా, రంగ్పూర్ డివిజన్లో ముల్లాలు, జమాతే ఇస్లామీ కార్యకర్తలు, బంగ్లాదేశ్ ఆర్మీ, బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్, బంగ్లాదేశ్ రాడార్ స్టేషన్లో పనిచేసే యువతను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇండియా బంగ్లాదేశ్లో ఉన్న బ్లైండ్ స్పాట్ యొక్క ఇన్ఫర్మేషన్ను పాకిస్తాన్కు అందజేస్తున్నారు. రేపు అంటే నెక్స్ట్ టర్మ్లో జమాతే ఇస్లామీ ఒకవేళ ప్రభుత్వాన్ని స్థాపించిందా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో వచ్చినట్లే. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సిలిగురి కారిడార్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని చెప్పే ఇండియన్ ఆర్మీ అండ్ బిఎస్ఎఫ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసింది అన్నమాట. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. మార్కెట్ వల్ఫ్ అనేది ఆల్రెడీ 2 మిలియన్ కు పైగా డౌన్లోడ్స్ ను క్రాస్ చేసింది. కాబట్టి ఇది iOS అండ్ ఆండ్రాయిడ్ 2 ప్లాట్ఫామ్స్ లో కూడా ఉంది. ఇప్పుడే మీ యొక్క ట్రేడింగ్ జర్నీను స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా.